నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి బ్రహ్మాండంగా ప్రతిష్టాత్మకంగా పేదవాని సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పేసి ఆ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని తీసుకున్నది. ఒక 3 విడతలుగా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఆ 3 కేటగిరీలు చేసి ఆ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులని ఇస్తా ఉంది. వాళ్ళకి సంబంధించిన బేస్మెంట్ లెవెల్, పిల్లర్ లెవెల్, గోడల లెవెల్, స్లాబ్ లెవెల్ అని చెప్పేసి డివైడ్ చేసి బిల్లులు మంజూరు చేస్తా ఉంది. సో ఒక సొంతింటి కళ నెరవేర్చడం, పేదోనికి సొంత గూడు కట్టించడం అనేది ఏ ప్రభుత్వం తీసుకున్నా అది మంచి కార్యక్రమం. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం, అందరికీ ఇండ్లు ఇస్తున్నాం, గత గవర్నమెంట్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఏడయ్యలేదు, అంత ఉత్తమ ముచ్చట్నే అని చెప్పి మొత్తం ఎక్కడ చూసినా ఒక ప్రచారం చేసి ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ అనేటి క్వాలిటీ లేవని చెప్పేసి లబ్ధిదారులు కానోళ్ళకి, అనర్హులకి ఇచ్చిరని చెప్పేసి రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో అందరికీ కరెక్ట్గానే అనర్హులకు, అర్హులకు అందరికీ తేడా డివైడ్ చేసి ఇస్తున్నారా? సరే, ఇచ్చిర్రు, అర్హులకే ఇచ్చిర్రు, పేదోళ్ళకే, నిజమైన పేదోళ్ళకే ఇచ్చిర్రు. కానీ బిల్లుల మంజూరు విషయంలో ఏం జరుగుతుంది? ఏమన్నా ఆలోచిస్తుందా? అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమంటున్నారు? ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే, అవినీతికి పాల్పడితే తోడ్కలు ఊడతాయి, తోలు తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చెప్పారు. మరి సూర్యాపేట జిల్లాలో బిల్లులు, ఇందిరమ్మ ఇల్లు బిల్లు రిలీజ్ చేయాలంటే దానికి సంబంధించి మండల పంచాయతీ కార్యదర్శి ఉంటుంది మండల కార్యాలయంలో. ఆ పంచాయతీ కార్యదర్శి నాకు ఇంత % ఇస్తేనే నేను మీ బిల్లు పాస్ చేపిస్తాం, లేకపోతే మీ బిల్లు ఎప్పటికీ రాదు, అట్నే ఉంటుంది. ఎందుకంటే గింత % ఎందుకు ఇవ్వద్దని చెప్పారు కదా మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమో సభలలో అట్లే చెప్తారు. మీరేమో బిల్లులు అడుగుతున్నారు, బిల్లులు మంజూరు చేయమంటే, బిల్లులు రిలీజ్ చేయమంటే లంచం అడుగుతున్నారు, గింత % అడుగుతున్నారు. ఏంది పర్సెంటేజ్లో ముచ్చట అంటే, ఇది నా కోసం ఒక్కనికే కాదు, ఎవరెవరికి ఇవ్వాలి, ఏఈకి ఇవ్వాలి, డిఈకి ఇవ్వాలి, పై అధికారులకు అందరికి ఇచ్చి వాళ్ళు సంతకం పెట్టాలంటే వాళ్ళ చేతికి ఇంత వేయాలి, లేకపోతే సంతకం పెట్టారని చెప్పేసి ఒక ఇది చేస్తా ఉన్నారు. ఒకసారి వినండి, మీరు ఆడియో కాల్ వినండి, మీకు అర్థమవుతుంది ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అధికారులు ఏమంటారు, కింది స్థాయి అధికారులు కావచ్చు, పై స్థాయి అధికారులు సంతకం కోసం కావచ్చు, ఆ పైరవీలు ఎట్లా జరుగుతున్నాయో ఈ ఆడియో కాల్ వింటే మీకు స్పష్టంగా అర్థమైతే ఒకసారి వినండి. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నాను సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినాం, మా ఇల్లు కులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. సార్ వచ్చినా సార్, బ్యాంక్కి 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర, మా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అన్న అంటే, ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా. ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మన్నోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల కొట్టినా, ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్, పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తా, నెడిజల్ వస్తా. నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావుగా నెడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాంతాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. రైట్, ఏమంటున్నాయన? నాకే కాదు, అనేక మంది అధికారులకు ఇవ్వాలి, పై స్థాయి అధికారులకు పని చేయాలంటే, వాళ్లకు సంతకాలు పెట్టాలంటే, ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇది. మరి దీని మీద మంత్రి
పొంగులేటి ఏం దృష్టి పెడతాడు, ముఖ్యమంత్రి ఎట్లా స్పందిస్తారు, జిల్లా స్థాయి కలెక్టర్లు ఎట్లా స్పందిస్తారు, ఏమైనా లంచం తీసుకున్నారని తెలిసినా, ఏమైనా అవకతవకలకు పాల్పడారని తెలిసినా తోడుకలు తీస్తామని చెప్పేసి రకరకాల హెచ్చరికలు చేశారు. కానీ అవన్నీ కూడా ఎవ్వరూ భయపడతలేరు, ఎవ్వరూ బేఖాతరు చేస్తున్నారు, లెక్క చేస్తలేరు. ఆ ఆదేశాలను హెచ్చరికలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన బిల్లుల మంజూరు కోసము, బిల్లుల శాంక్షన్ కోసము ఇంకా డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఒక సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక గ్రామంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని మండలాల్లో జరుగుతుంది, ఎన్ని జిల్లాల్లో జరుగుతుంది, ఎంతమంది వసూలు చేసుకొని తింటున్నారు, ఎన్ని బయట పడుతున్నాయి, ఎన్ని బయట పడతలేవు. ఆ బిల్లు కోసం ఇల్లు కోసం ఎంతమంది చెప్పుకుంటలేరు, ఎంతమంది బయటకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. ఒకసారి దీని అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది.